హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ధనంజయ్ నేటి ప్రపంచం. ఫ్రెండ్స్, నిన్న మధ్యాహ్నం 1:30 అహ్మదాబాద్లో ఘోరమైన విమాన ప్రమాదం జరిగిన సంగతి అందరికీ తెలిసే. అంటే టోటల్గా అంటే విమానంలో ఉన్న సిబ్బందితో సహా 242 మంది ప్రయాణికులు మొత్తం కలిపి 242 మంది మరణించినట్టుగా అందరికీ తెలుసు. అయితే బీజే కాలేజీ పైన మెడికల్ కాలేజీ పైన ఈ ఘటన జరగడం, నెక్స్ట్ ఏంటంటే ఆ బీజే కాలేజీలో ఉన్న మెడికల్ సిబ్బందితో సహా సుమారు 50 మంది సిబ్బంది అక్కడ ఉండేటట్టుగా, అంటే లంచ్ అవర్ కాబట్టి లంచ్ అవర్ సమయంలో 50 మంది సిబ్బంది అక్కడ భోజనం చేసే సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నందువల్ల ఆ 50 మంది కూడా మరణించినట్టుగా వార్తలు వెల్లువెక్కుతున్నాయి. అయితే టేకప్ అయిన 2 నిమిషాలకి ఈ ప్రమాదం సంభవించడం అనేది సీసీ కెమెరాలో టోటల్ రికార్డ్ అయింది. అంటే ఎంత దారుణమైన సంఘటన చోటు చేసుకుందంటే ఆ దృశ్యాలు చూస్తుంటే మనకి కన్నీరు లాగడం లేదు. చాలామంది ఏంటంటే లాస్ట్ టేకప్ అంటే లండన్ వెళ్ళిపోతున్నాం, ఇండియా బాయ్ బాయ్ అని చెప్పిన వీడియోలు కూడా పోస్ట్ చేసి ఆ వీడియో అనేది సోషల్ మీడియాలో వైరల్ కూడా. Going back happily calm. In the airport, just boarding. Goodbye, India. Goodbye. Thank you. 10-hour flight back to England. What's your biggest takeaway, Jamie? I've done this already. On a different thing. Oh, right. What's my biggest takeaway? I don't know. Yeah, fascinating. Great. Thanks for your contribution. Okay. Yeah, my biggest takeaway is don't lose your patience with your partner. Yeah. You're already starting to. You already snapped at me while we're having chai at the airport. So you've learned nothing. Going back happily calm. అవుతుంది. అలాంటి వీడియోలు చూస్తుంటే మనకి బాధ అనిపిస్తుంది. అంటే ఎంతో సంతోషంగా ప్రయాణం చేయవలసిన ప్రయాణికులు ఒక్కసారికి 2 నిమిషాల్లో మొత్తం శవాలుగా మారిపోవడం అనేది అది భగవంతుడు రాసిన తలరాత అనుకోవాలో లేకపోతే దురదృష్టం అనుకోవాలో మనకైతే అర్థం అవడం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న సీసీ ఫుటేజ్ చూస్తున్నారు కదా, ఎంత దారుణమైన అంటే 2 మినిట్స్లో ఎలా టేకప్ అయ్యి ఎలా యాక్సిడెంట్ అయిందో, ఆ బీజే కాలేజీ పైన ఎలా ప్రమాదానికి గురైన తర్వాత ఎలాంటి మంటలు సంభవించాయో ఈ ఫుటేజ్ అన్ని మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. చూస్తూనే ఉండండి. అయితే చాలామంది అంటే 232 ప్లస్ సిబ్బందితో కలిపి 210 మంది ప్లస్ ఏంటంటే అక్కడ ఆ బీజే కాలేజీలో ఆ టైంకి లంచ్ అవర్ కాబట్టి ఆ టైంలో చాలామంది డాక్టర్స్ ప్లస్ స్టూడెంట్స్ ఉండడము, టోటల్ కలిపి అధిక సంఖ్యలో మృతదేహాల సంఖ్య అనేది పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. దీని మీద మొత్తం దేశమంతా దిగ్భ్రాంతికి గురైనట్లు అందరికీ తెలిసిన విషయం. అయితే ఈ ఫైల్ అంటే ఇది తప్పిదం ఎలా జరిగింది, దీనికోసం అన్వేషణ మొదలవుతుంది. అంటే విమానం అనేది ఎలా యాక్సిడెంట్కి గురైంది, ఏంటి అంటే సాంకేతిక లోపాలా లేకపోతే ఏంటి అంటే టేకప్ అయి 2 నిమిషాలకి యాక్సిడెంట్కి గురవడానికి గల కారణాలు లేదు. దీనికోసం ఏంటంటే దర్యాప్తు బృందం అనేది దర్యాప్తు కొనసాగుతుంది. చూస్తూనే ఉండండి మా నేటి ప్రపంచం. ఇట్లు మీ ధనంజయ్.